అండి. నమస్తే. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో పండగల స్పెషల్ బెల్లం గవ్వల్ని క్రిస్పీగా అండ్ క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా కొంతమందికి ఈ బెల్లం గవ్వలు గట్టిగా వస్తాయి. అలా రాకుండా నేను చెప్పే కొలతలతో బెల్లం గవ్వలు ఇలా చేస్తే గుల్లగుల్లగా కరకరలాడుతూ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను ఈ గవ్వల్ని గోధుమ పిండి, మైదా పిండితో చేస్తున్నాను. మీరు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని కూడా తీసుకుంటాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి. ఈ వంట సోడా వేయడం వల్ల గవ్వలు అనేవి గట్టిగా రాకుండా గుల్లగుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకోండి. ఇందులోకి క్రిస్పీగా అండ్ క్రంచీగా రావడానికి నెయ్యిని కూడా వేస్తున్నాను. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి, మైదా పిండి కలిపి కేజీ పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఇందులోకి 20 గ్రాముల వరకు నెయ్యిని వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసి మైదా పిండి, గోధుమ పిండి, సాల్టు, నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా, మరీ లో సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుందాం. పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నేను చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ ఇచ్చి ప్లేట్లోకి తీసుకుందాం. నేను తీసుకున్న కేజీ పిండికి ఇన్ని బాల్స్ వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్ షేప్లా బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నాక ఇవన్నీ ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గవ్వలు చేయడం కోసం గవ్వల పీట తీసుకొని పిండిని చేతిలోకి తీసుకొని గవ్వల పీటపై పెట్టి నేను చూపించిన విధంగా లైట్గా ప్రెస్ చేస్తే గవ్వల షేప్ వచ్చేస్తుంది. ఈ గవ్వలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకవేళ గవ్వల పీట లేకపోతే మనం గవ్వలు ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక గవ్వల్ని తీయడానికి ఉపయోగించే గరిటెతో చేసుకోవచ్చు. ఇలా అన్నింటికీ గవ్వల షేప్ ఇచ్చాక స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఆయిల్లో వేసుకుందాం. ఈ గవ్వలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం గవ్వల్ని ఇలా చేతితో ఆయిల్లో వేసుకోవడం కష్టంగా ఉంటే మనం గవ్వల్ని తీయడానికి ఉపయోగించే గంటెని తీసుకొని అందులోకి గవ్వల్ని వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇది చాలా సులువుగా ఉంటుందండి. ఈ గవ్వలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల మెత్తగా ఉంటాయి. అలాగని ఎక్కువ మంటపై ఫ్రై చేసినా అనేవి మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గవ్వలు లోపల క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తాయి. ఇలా గవ్వల్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పాకం కోసం ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లంని వేసుకుందాం. అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని గరిటెతో కదుపుతూ బెల్లాన్ని కరిగించుకుందాం. ఇలా కరిగించుకున్నాక బెల్లంని స్ట్రెయిన్ చేసుకుందాం. అంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి బెల్లాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే ఏ డస్ట్ ఉన్నా పోతుంది. స్ట్రెయిన్ చేసుకున్నాక బెల్లం సిరప్ను
కడాయిలో వేసుకొని బెల్లం గవ్వల కోసం ముదురు పాకం రావాలన్నమాట. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఒక ప్లేట్లోకి నీళ్ళను తీసుకొని బెల్లం పాకం నీళ్ళల్లో వేసి ముదురు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా చేతికి ముద్దలా వచ్చిందంటే మనకు ముదురు పాకం వచ్చినట్టే. మనం ముందుగా ఫ్రై చేసిన గవ్వల్ని ఆ పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడే పాకం గవ్వలకు బాగా పడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.